అందరికీ నమస్కారాలు. 2025 నవంబర్ 1వ తేదీ శనివారం నుండి 30వ తేదీ ఆదివారం వరకు తుల రాశివారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండనున్నాయి అంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే ఈ వీడియోలో చెప్పే ఒక పరిహారం వల్ల. ఈ పరిహారాన్ని నేను కేవలం నా దగ్గరికి స్వయంగా వచ్చి కష్టాలు చెప్పుకునే వారికి మాత్రమే చెబుతాము, కానీ ఈరోజు ఈ వీడియోలో ఈ పరిహారాన్ని ఉచితంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ పరిహారం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే ఆరోగ్య, ఆర్థిక, సంతాన, ఉద్యోగ, వృత్తి అలాగే వ్యాపారంలో వీటి అన్నిటిలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఎంతలంటే మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఒక చిన్న సమస్య కూడా ఉంది. ఈ సమస్య ఏంటి అనేది కూడా తెలుసుకుందాం, పరిష్కారం కూడా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులరాశి రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్ర 3, 4 పాదాలు, స్వాతి నక్షత్ర 4 పాదాలు, విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాలలో జన్మించినవారు తులారాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశివాళ్లకి నవంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిస్తే తులారాశివారికి గ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. దానివల్ల చేస్తున్న వృత్తి, వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ రంగంలో తిరుగులేదు, మీరు పట్టిందల్లా మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతారు. ఇక వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాకపోతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక విద్యారంగంలో చాలా బావుంటది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందుకోగలుగుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా తులారాశివాళ్లు నవంబర్ నెలలో మంచి ఉన్నత స్థాయి అందిపుచ్చుకోగలుగుతారు. ఆదాయం చాలా పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. అప్పుల సమస్యలు కొంతవరకు తీరిపోతాయి. ఆరోగ్యలాభముంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కొంతకాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఈ మాసం ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. వ్యవహార జయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా అందులో సక్సెస్ అనేది చాలా తొందరగా సులభంగా వస్తుంది. కొంతకాలంగా తీరని సమస్య ఈ మాసం చివరిలో తీరుతుంది. సమస్యలు పరిష్కరించడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి యోగముంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే యోగం తులరాశివాళ్లకి ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా చివరి ఆడ్డభాగంలో కనిపిస్తోంది. కుటుంబ సౌఖ్యముంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభాలు, అనుకూలతలు సిద్ధిస్తాయి. భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్న కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. ఈ మాసం అనుకూలిస్తుంది. గృహ నిర్మాణ పనులు కూడా కలిసివస్తాయి. ఎవరైనా తులారాశివాళ్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటే నవంబర్ నెలలో ప్రారంభించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. బంధుమిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ల సహాయ సహకారాల వల్ల మీ జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగడానికి నవంబర్ నెల కారణమవుతుంది. సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. మొత్తమీద పరిశీలిస్తే నవంబర్ నెలలో తులారాశివారికి తిరుగుండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయితే బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు. నవంబర్ నెలలో తులారాశివాళ్లకు కలిసొచ్చే తేదీలు 6, 12, 14, 21, 23, 28. తులారాశివాళ్లకు నవంబర్ నెలలో కలిసిరాని తేదీలు 3, 8, 10, 16, 19, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పని చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రధానంగా తులారాశివాళ్లకి అష్టమ గురుదోషముంది కాబట్టి గురుదోషం తొలగింపజేసుకోవడానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవడానికి ప్రతిరోజు పసుపుని నీళ్లలో వేసుకుని స్నానం చేయటం, నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ప్రతి గురువారం గోమాతకు ఆహారంగా తినిపించడం చేయండి. అలాగే ప్రతిరోజు 41 సార్లు ఓం మహాకాళీ నమః అని జపించండి. మీకు మరింత అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకుంటారు.